ప్రజెంట్ ఆర్కే రోజా మాత్రం చాలా డేస్ తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది అనుకోవచ్చు. మాట్లాడడంతోనే సోషల్ మీడియాలో చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అదే వీడియోని షేర్ చేస్తున్నారు. ప్రజెంట్ దావోస్కి వెళ్ళిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థం, అక్కడికి వెళ్ళాల్సింది ఓన్లీ ఐటీ మినిస్టర్, సీఎం మాత్రమే. కానీ ఆమె ఏమంటుందంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకెళ్ళాడంటే ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ తగ్గిపోతాడు కాబట్టి అందుకే తీసుకెళ్ళలేదు, ఆయన హోదా తగ్గిపోతుందని చెప్తుంది. ఇందులో ఏది నిజం అనుకోవాలి? ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పేటీఎం బ్యాచ్, పేటీఎం కుక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని పాట ఉండదన్నమాట. ఇప్పుడు ఎలాగో ఖాళీగా ఉన్నారు కాబట్టి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇటు కూటమి ప్రభుత్వం మీద ఎలా రాళ్ళేద్దామా, వాళ్ళని ఎలా విడదేద్దామా, వాళ్ళని ఎలా రెచ్చగొడదామా అనే కైండ్ ఆఫ్లో మాట్లాడుతూ కానీ పోస్టులు పెట్టడం కానీ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళని మనం ఇంకా వాళ్ళని ఏం చేయలేం, ఒక కుక్క మరుగిందని వదిలేయడమే. బట్ ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇటు దావోస్ వెళ్ళారు అంటే ఒక ప్రతి స్టేట్ నుంచి ఎవరెవరిని పిలవాలో వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. సో ఖచ్చితంగా ఐటీ సెక్టార్ నుంచి దాని తాలూకా రెస్పాన్సిబుల్ తీసుకునే వాళ్ళు రావాలి. సో మన 2 రాష్ట్రాల నుంచి ఐటీ మినిస్టర్స్ కూడా వెళ్తారు సీఎంలతో పాటు. సో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అందరికీ క్లారిటీగా ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి శాఖ ఏంటంటే అటవీ శాఖ, గ్రామీణ పంచాయతీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏదన్నా డిస్కషన్ జరిగితే అందులో మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. అక్కడ చంద్రబాబు గారు ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో దానికి సంబంధించి మెయిన్ ఏది తీసుకున్న డెసిషన్ అంతా కూడా ఆయనకి ఇచ్చిన శాఖను ఫస్ట్ ఆయన తీసుకుని చేస్తారు. సో ఆయన ఎందుకు దావోస్ వెళ్ళలేదు, ఆయన ఎందుకు ఇది వెళ్ళలేదంటే ఆయనకు ఆ కంపెనీల మీద, ఆ కంపెనీలు తీసుకురావడం మీద, వాటి ఎఫిషియన్సీ మీద ఆయనకు అంత అవగాహన లేదని ఆయన చెప్తూనే ఉన్నారు ఖచ్చితంగా. సో అందుకని చెప్పి ఆయనకి ఇది అటు డిప్యూటీ సీఎం పదవి ఇస్తూనే ఈ శాఖలను కూడా ఆయనకు తెలిసిన అంటే ఆయనకు నాలెడ్జ్ ఉన్న శాఖ, ఆ గ్రీనరీ మీద, ప్లాంటేషన్ మీద ఆయనకు నాలెడ్జ్ ఉంది. వాటిని నాలెడ్జ్ ఉన్న దాన్ని మాత్రం ఆయన వెళ్ళి తీసుకున్నారు. సో ఖచ్చితంగా దాని మీద ఖచ్చితంగా వర్క్ చేస్తున్నారు. అది ప్రతి గ్రామంలో, ఇప్పుడు స్కూల్ పిల్లల స్థాయి నుంచే వాళ్ళకి ఎన్విరాన్మెంట్ మీద ఒక కల్పించడం కానీ, ప్రతి గ్రామాల్లో పొల్యూషన్ రాకుండా చేయించాల్సిన మందులు ఏవైతే కొట్టించాలో అది చేయించడం కానీ వర్క్ కనబడుతుంది. రోడ్లు వేపిస్తున్నారు. ఇంత చేస్తుంటే మీరు దావోస్కి వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళి పిజ్జా బర్గర్లు తినలేదంటే కనుక ఆ లైఫ్ స్టైల్ ఎప్పుడో వదిలేసి సాధారణంగా బతుకుతున్నాడు. ఆ ఫారెన్లో సినిమాలు చేశారు, షూటింగ్లు చేశారు. ఇంకో మాట కూడా అన్నారు మీరు అన్నదానికి, సారీ ఫర్ కటింగ్, బట్ తినేమందంటే సూట్లు బూట్లు వేసుకొని రాష్ట్ర సంపద కోట్లలో మీరు అక్కడ వేస్ట్ చేస్తున్నారు, తీసుకురాలేదు. నేను ఆ టాపిక్ వస్తున్నా. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి అంటే జనరల్ జనాలకి విశ్లేషణ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అవన్నీ చూడనే కాదు, సూట్లు వేసుకుని బూట్లు వేసుకుని సినిమాల్లో ఎప్పుడు మీరు చిన్నప్పుడు మీరు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో ఆ ట్రాలర్స్ వాళ్ళందరూ నిక్కర్లు వేసుకునే వయసులో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో పెద్ద పెద్ద ఫారిన్ కంట్రీస్లో తిరిగారు, పెద్ద పెద్ద పిజ్జాలు బర్గర్లు తిన్నారు, ఎక్కడ సూట్లు బూట్లు వేసుకుని అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ పబ్లిక్ కోసం కష్టపడాలి అని చెప్పి సినిమాలు కూడా కొంచెం తగ్గించుకుని పబ్లిక్లో తిరుగుతున్నారు, వచ్చి పని చేస్తున్నారు. సో ఇప్పుడు ఆయన్ని మీరు అదే తీసుకుని ఆయన చేయట్లేదు, ఆయన వెళ్ళట్లేదు, ఆయన తీసుకోవట్లేదు అని ప్రతి ఒక్కళ్ళు అది ఎవరో చెప్పినా కూడా మీరు నమ్మడం అనవసరం. ఆయన ఏమైనా ఉంటే ఆయన ప్రేజ్లో ఆయనే చెప్తారు, నేను ఇది చేస్తున్నాను, నేను డెసిషన్ తీసుకుంటున్నాను, నాకు ఇది నచ్చలేదు. ఆ రోజు హోమ్ మినిస్టర్ గారి పద్ధతి నచ్చకపోతే ఓపెన్గానే చెప్పారు. ఆయన కూటమిలో ఉన్నా కూడా హోమ్ మినిస్టర్ గారి పద్ధతి అది కరెక్ట్గా లేదు, అవసరమైతే నేనే అది తీసుకోవాల్సి వస్తుందని కూడా చెప్పారు. సో మరి ఆయన ఇంకా నమ్మకపోతే, ముందు అభిమానులను నమ్మకపోతే ఇలాంటి పేటీఎం జఫాగాళ్ళందరూ ఖచ్చితంగా రాళ్ళు వేస్తూనే ఉంటారు అనమాట. ఫస్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వాళ్ళతో మాట అన్నా కూడా మీరు ఎదురు మాట్లాడి నిలబడగలగాలి. అప్పుడు ఆయన ఎవరు మాట్లాడరు అనమాట. ఇంక ఈ రోజా గారు ఏంటంటే మనకి తిన్నది అరగదనమాట ఆవిడకి. సో ఖచ్చితంగా గొంతు ఉంది, దేవుడు మరి ఆమెకి ఇచ్చిన వరం ఏంటంటే ఒక గొంతు ఇచ్చాడు అనమాట. ఆ గొంతు వేసుకుని ఎవరిని పడితే వాళ్ళని నోట్లో ఇంకా చెప్పాలి అంటే అది మన మాట ఏం తింటున్నారనేది కూడా మనం చెప్పలేము. అలాంటివి తింటూ వచ్చిన కక్కేదాకా మాట్లాడటం అనేది ఆవిడకున్న ఫస్ట్ నుంచి వెన్నతో పెట్టిన విద్య అనమాట. సో మరి ఆవిడ హీరోయిన్గా ఉన్నంత వరకు మంచిగా ఎవరు ట్రాల్ చేయరు, ఎవరు ఏం చేయరు, సినిమాల భవిష్యత్తు అంతా బాగుంది. ఎప్పుడైతే రాజకీయాల్లో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డిని అమ్మనా బూతులు తిట్టింది ఆవిడ, రోడ్ల మీద కూర్చుని అసలు అనరాని మాటలు ఉంది రాజశేఖర రెడ్డి గారిని. మరి తర్వాత రాజశేఖర రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళింది, తర్వాత జగన్ గారి కోసమే నేనున్నాను, నా జగన్ అంటే అక్కడ ఏంటంటే రాజకీయాలు అనేవి వాళ్ళ స్వార్థానికి తగ్గట్టు ఉంటాయి అన్నమాట. సో మరి అది తెలిసిన ఆమె ఇప్పుడు ఆమె ఒకే పార్టీలో ఉండి అవతల వాళ్ళ మాట అంటే తప్పు, ఒకవైపు ఇటు ఉండి అటు మాట అని ఇటు ఆమె జంపింగ్ క్యాండిడేట్ అన్నప్పుడు మీరందరూ అసలు ఆమెను ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు, ఆ నగర ప్రజలు 2 సార్లు ఆమెను ఎట్లా ఎమ్మెల్యే చేశారు నాకైతే అర్థం కాల. అందుకనే ఆమెకి తగిన రిజల్ట్ ఇచ్చారు కదా లాస్ట్ టైము. మరి
ఎప్పుడు కూడా నిజాయితీ అనేది కొంచెం లేట్ అయినా నిలబడుతుంది. ఈ కూలిపోవాల్సిన ఏవైతే ఉంటాయో కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా కూలిపోతాయి అనమాట. సో వైసీపీ సామ్రాజ్యంలో ఒక కీలక వ్యక్తి రోజా గారు, ఆవిడ కూడా నాకు తెలిసి త్వరలోనే ఆమెను కూడా ఏదో ఒక దాంట్లో లాగితే ఆమె మీద ఆల్రెడీ ఇప్పటికి లోకల్ కార్పొరేటర్ అందరూ కూడా ఒక్కొక్కరి దగ్గర 40 లక్షలు తీసుకొని అట్లానే తిరుపతికి వెళ్తా డబ్బులు దొబ్బేస్తూ వాళ్ళందరినీ తీసుకెళ్తూ అక్రమ సంపాదన ఎంత చేశారంటే అది లెక్కలేనంత చేశారు. ఆవిడ నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారి గురించి అట్లాగే లోకేష్ గారి గురించి మాట్లాడతాం చాలా అసహ్యంగా ఉంది. అది ఆ మాటలు వినాలి, అసలు ఆ వీడియో చూడాలంటేనే చిరాగ్గా ఉందన్నమాట. మరి ఇంకా వైసీపీ అభిమానులు ఆమెను ఎలా మోస్తున్నారో. మీరు నిజంగా నిజాయితీ ఉన్న నాయకులను మోయండి, తప్పులేదు. సో ఇట్లాంటి వాళ్ళని ఒక ఫాల్స్ క్యాండిడేట్లను మీరు వాళ్ళు మాట్లాడే మాటలు తీసుకొచ్చి ఇక్కడ మంచిగా పనిచేస్తున్న వాళ్ళని చెడగొడితే కనుక అది మీకే టైం వేస్ట్. వీళ్ళు చేసుకుంటా పోతారు. ఆవిడ ఇంట్లో కూర్చుని ఆ భజనలు ఏవైతే ఉంటాయో చేసుకోమనండి. ఇంకేదన్నా దారులు ఉంటే అక్రమ సంపాదనకు అవి కూడా ఎత్తుక్కుని ఈ కనెక్షన్స్ అయితే ఖచ్చితంగా టీడీపీ ఎమ్మెల్యేలతో కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకుని ఆ సంపాదన సంపాదించుకోమనండి. అంతేగాని నోరేసుకుని వాగితే ఎవరో చూస్తూ ఊరుకోరు. అలా వాగుతూ ఉంటే త్వరలోనే ఇంటి మీదకి వచ్చి కూడా రాళ్ళేసి కొట్టే పరిస్థితి వస్తుంది. అది కొంచెం చూసుకుని మాట్లాడితే మంచిది రోజా గారు.